హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు తోగరికాయ గింజలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి చుక్క కంది గింజల కూర. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం మటన్ కూడా అవసరం లేదండి, అట్లంతా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్ వేడెక్కాక నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసమే నెయ్యి వేసుకున్నాను. ఇందులో ఆవాలు 1 టేబుల్ స్పూన్ చిటపట తర్వాత జీలకర్ర, ధనియాలు, పోపు దినుసులు, కందిపప్పు, పచ్చెనగపప్పు వేసుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కరివేపాకు రెమ్మలు 10 తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ 1 తీసుకున్నానండి, మీడియం సైజ్ ఎర్రగడ్డ 1. ఎర్రగడ్డ కొంచెం మగ్గాక సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్. మీ రుచికి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎర్రగడ్డ మగ్గాక టమాటా వేసేసుకున్నాను. ఇందులో ఒక టమాటా సరిపోతుంది. నేను ఈ తోగరి గింజలు అనేటివి 1/4 కేజీ తీసుకుంటున్నాను, దానికి సంబంధించే చెప్తున్నాను. అదేనండి చుక్క కంది గింజలు కూర. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కొబ్బరి పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది వేస్ట్ చాలా టేస్ట్ అండి, సూపర్ టేస్ట్ వస్తుంది ఈ కొబ్బరి పేస్ట్ వేసుకుంటే. కొంచెం మగ్గాక ధనియాల పొడి ఎలా చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది వచ్చి మిరప్పొడి అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ రుచికి, మీ టేస్ట్కి, మీ కారం సరిపడేలాగా మీరు వేసుకోండి. ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. కొంచెం అలా కొంచెం మగ్గనిద్దాము, టమాటా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఇవే అండి తోగరి గింజలు. ఇది వచ్చేసి ఉల్లగడ్డ 1 వేసుకుంటున్నాను, మీడియం సైజ్ ఉల్లగడ్డ వేసుకున్నాను. పుదీనా వేసుకున్నానండి, ఖచ్చితంగా వేసుకోవాలండి. తోగరి గింజల్లో పుదీనా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవే అండి తోగరి గింజలు. అదే అండి చుక్క కందిపప్పు, కంది గింజలు అంటారు. చుక్కలుగా ఉంటాయి, ఎర్రగా అక్కడక్కడ భలే ఉంటాయండి. ఇవి లేతవండి, నాకు భలే ఇష్టము. ఈ కర్రీ అంటే మా పిల్లలకి కూడా భలే ఇష్టము. ఇవి పుల్కాల్లోకి, రాగి సంగటిలోకి ఈ కర్రీ ఉంటుందండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇవైతే కేజీ 30 రూపీస్ కంటే ఎక్కువ కూడా ఉండవు. అంతే అండి, కలపెట్టేసి నేను మూత పెట్టేసుకుంటున్నాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత, చల్లారిన తర్వాత తీసుకుందాము. స్మెల్ అయితే అద్దిరిపోతా ఉందండి అసలు. కొంచెం అలా కలుపుకుందాము. అంతే అండి, అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని, దీనికి కాంబినేషన్ నేను పుల్కాలు చేస్తాను. పుల్కాలు సాఫ్ట్గా ఎట్లా వస్తాయో చూపిస్తాను. ఇంత టేస్టీ, యమ్మీ, డెలిషియస్ అయిన తోగరి కర్రీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. చూసారా, రెడీ అయిపోయింది తోగరి కర్రీ, కందిగింజల కర్రీ. పుల్కాలు సాఫ్ట్గా, ఫ్లఫీగా అసలు ఎలా వస్తాయంటే అలా వస్తాయండి పుల్కాలు అయితే. అంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం సరిపడా నీళ్ళు తీసుకొని బాగా పిసుక్కోవాలి. ముద్ద బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి, అంత బాగా పొంగుతాయి. మీరు ఇందులో సాల్ట్ వేసుకోకూడదు, నెయ్యి అలాంటివి, ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదు. ఎందుకంటే పుల్కా అంటేనే వాటిని ఏమీ వేయకుండా చేసుకునే వాటినే పుల్కా అంటారు. ఒకవేళ మీరు చపాతీ అట్లా చేసుకుంటే అప్పుడు వేసుకోవచ్చు, నెయ్యి అలాంటివి వేసుకోవచ్చు. పుల్కాలకు మాత్రం ఏం వేసుకోకూడదు. బాగా కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి రెసిపీ అంతా. ప్రాసెస్ అంతా కలుపుకోవాలి, బాగా కలుపుతూనే ఉండాలని. చూడండి, అందుకే చూపిస్తాను నేను. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చిన్న ఉండలు బాల్స్ చేసేసుకుందాము. బాల్స్ చేసేసుకొని పుల్కాలుగా చేసుకుందాము. చూసారా, బాల్ అయిపోయింది. నేను మీకు తవ్వాలోనే ఎలా పొంగుతాయి, పర్ఫెక్ట్గా ఎలా పొంగుతాయి కూడా చూపిస్తాను. నేను ఈ వీడియోలోనే చూపిస్తాను పర్ఫెక్ట్గా ఎలా పొంగుతాయి, తవ్వాలోనే ఎలా పొంగుతాయి, అండ్ అట్ ద సేమ్ టైం పొయ్యి మీద కూడా ఎలా పొంగుతాయి పర్ఫెక్ట్గా అనేటివి కూడా చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలనేది. పూరీపేట తీసుకున్నానండి. పూరీపేట తీసుకొని దాని మీద కొంచెం
డస్టింగ్ కోసం కొంచెం పౌడర్ చల్లుకున్నాను నేను. పుల్కాలు అనేది చాలా మంచిదండి. రోజుకి ఒక 2-3 అట్లా అన్నానికి బదులు ఇది తీసుకుంటారు నైట్లో. డైట్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అండి. 3 తినొచ్చు. 3కి కంది గింజలు కూర వేసుకొని తింటుంటే ఉంటుందండి అసలు సూపర్. హెల్త్కి హెల్త్, డైట్కి డైట్ అన్నీ కలిసి వచ్చేస్తాయి. మన టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. మనం అన్నం తినలేదు అది తినలేదు అని ఏమీ ఉండదు. కొంచెం ప్యాన్ వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న చపాతీ పుల్కా ఉంది కదా, అది వేసుకుందాం. వెంటనే తీసేస్తున్నాను చూడండి. ఎక్కువసేపు నేను కాలనివ్వట్లేదు, అట్లా టర్న్ చేసేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ హైలో ఉండాలి, మర్చిపోకండి. మీడియం కాదు, హైలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది పుల్కాలు మనం కాల్చేటప్పుడు వెంటనే మనం అక్కడే దగ్గర ఉండాలి. ఒకవేళ మనం దూరంగా ఉండి ఇంకో పుల్కా చేస్తా ఉన్నా అంటే ఇది మాడిపోతుంది. సో అందుకే చూపిస్తున్నాను. చూసారా, కొంచెం కాలిన తర్వాత అట్లా ప్రెస్ చేయాలండి. పుల్కా మీద అలా చపాతీ మీద అట్లా ప్రెస్ చేస్తే అప్పుడు మనకి అక్కడే పొంగిపోతుంది. మనకి చూస్తున్నారా ఈ విధంగా పొంగుతా ఉందో, నాకు బాగా పొంగిపోతా ఉంది. వేడిగా ఉంటేనే పొంగుతుందండి. మరి మీరు సిమ్లో పెట్టి చేశారంటే మీకు పొంగదు. ఇది టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే అండి, అయిపోయింది. ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మీకు ఇదే విధంగా మీకు పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పొయ్యి మీద ఎలా పొంగుతాయో చూపిస్తాను. లైట్గా కొంచెం అటు ఇటు లైట్గా కొంచెం కాలిన తర్వాత పుల్కాలు వెంటనే ఇంకా తీసేసి పొయ్యి మీద హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూస్తున్నారా, అంతే. తీసేసి పొయ్యి మీద పెట్టేసాను. చూసారా, పొంగిపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు కాల్చుకుందాము. అంతే.